ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ గుజరాత్లోని సోమనాథ్లో ఈరోజు జరిగే శౌర్యయాత్రలో పాల్గొననున్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో విశాఖపట్నం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర పోర్టులు, నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా సోమనాథ్లో ఈరోజు జరిగే శౌర్యయాత్రలో పాల్గొననున్నారు. ఉదయం సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్వాభిమాన్ పర్వ్ ఉత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి రాజ్కోట్ చేరుకుని గుజరాత్ వైబ్రెంట్ ప్రాంతీయ సదస్సును ప్రారంభించనున్నారు. 3 రోజుల పర్యటన కోసం ఆయన నిన్న సోమనాథ్కు చేరుకున్నారు. అనంతరం అక్కడి శివాలయంలో నిర్వహించిన ఓంకార్ మంత్ర సామూహిక ఆలాపనలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. 3000 డ్రోన్లతో ఆలయ చరిత్రపై నిర్వహించిన డ్రోన్ షోను ఆయన తిలకించారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని ఒక విద్యా సంస్థ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు అమరావతిలో ఉన్నాయన్నారు. గతంలో ఐటీని ప్రోత్సహించామని, ఇప్పుడు ఏఐ, క్వాంటంను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం డేటా హబ్గా మారనుందని పేర్కొంటూ విశాఖపట్నాన్ని ఒక డేటా సెంటర్ హబ్ గా తయారు చేస్తున్నాం. అదే సమయంలో అనేక జీసీసీ కంపెనీలు కూడా తీసుకొస్తాం. ఇంకో పక్క అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది. రాబోయే 2 ఏళ్లలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేసి ప్రపంచానికి సరఫరా చేసే బాధ్యత మనం తీసుకుంటున్నాం. ఇది లీప్ ఫ్రాగ్ డెవలప్మెంట్. ఈ రోజు ఇంకో పక్క తిరుపతిలో స్పేస్ సిటీ పెడుతున్నాం. అదే మాదిరిగా ఓర్వకల్, కర్నూలులో డ్రోన్ సిటీ పెడుతున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థలో విశాఖపట్నం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర పోర్టులు, నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న లైట్ హౌస్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపితో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ జాతీయ లైట్ హౌస్ ఫెస్టివల్కు విశాఖపట్నం ప్రజలు అందించిన మద్దతు మరువలేనిదన్నారు. సంక్రాంతి పండుగకు తెలంగాణలోని హైదరాబాద్ నుండి సొంత గ్రామాలకు వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలంగాణ రాష్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ హైదరాబాద్ విజయవాడతో పాటు హైదరాబాద్ కర్నూలు, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ ఆదిలాబాద్ మార్గాల్లో టోల్ గేట్ మీద భారీ రద్దీ ఏర్పడే పరిస్థితులు ఉంటే టోల్ లేకుండానే ప్రయాణాలు అనుమతించాలని ఆదేశించాం. ప్రయాణాలు ఆలస్యం కాకుండా, ప్రమాదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ 6 లేన్ వదిలిపెట్టాం. గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వెళ్లడానికి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మేజర్ యాక్సిడెంట్ అయినో లేకపోతే సడన్ గా సిక్ అయినా గానీ వాళ్ళని హాస్పిటల్లో చేర్పించే విధంగా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా 24 అవర్స్ పోలీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవే డిపార్ట్మెంట్ మళ్ళా మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పరిధిలో టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఏపీలో టోల్ గేట్ల వద్ద ఎక్కువ సమయం నిరీక్షించకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పేద ప్రజలకు ఉపాధి కల్పన, గ్రామీణ ప్రాంతాల అభివృద్ది లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ పథకంపై ప్రజలకు, లబ్దిదారులకు అవగాహన కల్పించేలా కార్యాచరణ సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, మంత్రి కందుల దుర్గేష్లతో భేటీ అయ్యారు. ఈ భేటీలో
కొత్త పథకంతో రాష్ట్రానికి పేదలకు జరిగే మేలు తదితర అంశాలపై చర్చించారు. కొత్త మార్గదర్శకాలతో గతంలో కంటే 25 రోజులు ఎక్కువగా పేదలకు ఉపాధి కల్పించేందుకు అవకాశం లభించిందని ముఖ్యమంత్రి వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విజయనగరం జిల్లా గంట్యాడ డీకేపర్తి గ్రామంలో వివిధ అభివృద్ది సంక్షేమ పథకాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. కోటారుబిల్లిలో అంగన్వాడీలకు 5G ఫోన్లు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీ పోషకాహారం చెక్ చేయడం కానీ, వాళ్ళ హెల్త్ చెక్ చేయడం కానీ, పిల్లలు ఆరోగ్యం చెక్ చేయడం కానీ, ఇమ్యునైజేషన్ కార్డ్ చెక్ చేయడం కానీ, ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో పిల్లలు రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళలో ఏదైనా లోపం ఉంటే తల్లిదండ్రులకు తెలియజేయడంలో కానీ, మీరు చూస్తున్న గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా మీరు పనిచేసే 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో పొడి వాతావరణం నెలకొని ఉండే అవకాశం ఉంది. పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో జంగమహేశ్వరపురంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెంటీగ్రేడ్ గా నమోదైంది. తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో గడిచిన 9 నెలల కాలంలో 1,021 కోట్ల రూపాయలతో 26,000 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ది పనులు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఏలూరు జిల్లా కేంద్రంలో 2,60,00,000 రూపాయలతో చేపట్టనున్న మినీ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమాలకు కూటమి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ది సాధించాలంటే రోడ్ల అభివృద్ది తప్పనిసరి అని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని సోమనాథ్లో ఈ రోజు జరిగే శౌర్యయాత్రలో పాల్గొననున్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో విశాఖపట్నం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర పోర్టులు నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.